ఇహలోక పరంగా దేవుని పిల్లలకి కొన్ని అనుమతించబడుతున్నప్పుడు అవి మన జీవితాన్ని క్రీస్తులో బలమైనటువంటి ఒక సాధనాలుగా మనల్ని నిలబెడతాయి. అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. మా జీవితంలో మేము నేర్చుకున్నాం పేదరికం యొక్క విలువ, దేవుని మాట వినకపోవటం ద్వారా జరిగే నష్టం, అప్పుల వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు, ఎలాంటి పోరాటాలు ఉంటాయో, గర్భం లేని స్థితిలో ఉన్న నిందలేంటో అవన్నీ కూడా భరిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు నిందలు, గాయాలు, బాధలు, కష్టాలు, కన్నీరు ఆహారం అయిపోయింది. ఇవన్నీ మేము భరిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అనేక మందికి తల్లిదండ్రులుగా మేము నిలబెట్టడానికి, మీరు అనుభవిస్తున్న ఈ గాయము, ఈ బాధ ఇతరులకి ఆదరణ కలుగజేయడానికి, ఇతరులకి ఓదార్పు కలుగజేయడానికి నేను మీకు కొన్ని అనుమతించి ఉన్నాను. ఈ ఎక్స్పీరియన్స్లన్నీ ఈ గుండెకి నేర్పించాడు. కాబట్టి ఇప్పుడు ఎంత ఉన్నతంగా ఎదిగినా క్రీస్తు కొరకు ఒదిగి ఉండడం నేర్చుకున్నాము దేవుని బిడ్డలారా.